హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ అండి. మేము ఇక్కడ నుంచి ఊటీ నుంచి కూర్గ్ వెళ్ళే వే అనమాట. మొత్తం కేరళ ఎంత అందంగా ఉందో, కొబ్బరి చెట్లే కొబ్బరి చెట్లు. అసలు రోడ్ అంతా కూడా రోజెస్ అండ్ మందారాలు తప్ప ఇంకేం కనిపించవు మనకి. అంతా బాగుందన్నమాట. ఆ రోజు క్లైమేట్ కూడా ఎంతో ప్లెజెంట్గా కూల్గా ఉంది. నాకైతే భలే నచ్చేసిందండి. నేనైతే ఒకటి రెండు తెంపుకుని వద్దాం అనుకున్నాం, కానీ ఏం లాభం, ఇంకా 2 days టైం ఉంది హైదరాబాద్కి రావడానికి. సో ఆ విషయం అలా వదిలేస్తే, కూర్గ్లో మా స్టే వచ్చేసి అంబికా హోమ్ స్టే అనమాట. చాలా బాగుందండి. వీళ్ళు ఏంటంటే ప్రాపర్ ఆర్మీ ఫ్యామిలీ అనమాట. సో ఆ రిలేటెడ్గా ఉంటాయి బిల్డింగ్ కలర్స్ అన్నీ కూడా ఆర్మీ రిలేటెడ్గా. సో మా అమ్మాయి తీసింది వీడియో. ఎంత బాగుందంటే, కొంచెం లెందీగా ఉంటుంది కానీ చూడండి, ఇల్లు చాలా బాగుంటుంది. కేరళ స్టైల్లో కట్టించుకున్నారు. ఇలా డౌన్కి వెళ్ళి రైట్ తిరిగితే ఓనర్ గారు ఉంటారనమాట. అండ్ ఇలా ముందుకొచ్చి మనం ఇలా లెఫ్ట్ వైపు తిరిగితే ఇదంతా కూడా గార్డెన్ అండి. ఎంత బాగా మెయింటైన్ చేస్తారంటే, చాలా పెద్ద గార్డెన్ అనమాట. ఫ్లోర్‌కి గార్డెన్ ఉంది. ఇదంతా మెయింటైన్ చేయడానికి ఒక అబ్బాయి ఉన్నాడు, దినేష్ అని చెప్పేసి. ఆ అబ్బాయి కూడా చాలా నెమ్మదస్తుడనమాట. ఈ ఇల్లు మెయింటైన్ చేయడమే కాకుండా వచ్చిన టూరిస్ట్‌లకి ఏ అవసరం ఉంటే అది, ఏది కావాలంటే అది తెచ్చిపెడతాడండి. సర్వీస్ బాయ్ లాగా చాలా బాగా పనిచేస్తాడనమాట. అండ్ ఈ గార్డెన్ నుంచి ఇలాగ మనం ముందుకొచ్చేస్తే ఇక్కడ మెట్లున్నాయి గదా! ఆ మెట్లు ఎక్కి వెళ్తే అప్పుడు ఏమంటారు, హోమ్ స్టే అనేది వస్తుందనమాట. యాక్చువల్‌గా ఇదంతా ఒక పెద్ద ఇల్లు. ఇక్కడ కింద ఫ్లోర్‌లో ఒక అబ్బాయి మూవ్ అవుతాడు చూడండి, అదంతా గూడా రెంట్‌కి ఇచ్చేసారనమాట. అండ్ ఇక్కడ స్టే వచ్చేసి డైలీ అంటే ఒక రోజుకి 2500. మేము 2 డేస్ ఉన్నాం. మాకు 5000 చార్జ్ చేశారు. అండ్ ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ మీదుగా ఇలా వెళ్తూ ఉంటే, ఇక్కడ ఈ స్టెప్స్ అనేవి కొంచెం ఎత్తుగా ఉన్నాయండి, అంతకు మించి ఏమీ లేదు. నాకు ఫస్ట్ టైం ఎక్కేటప్పుడు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది అనమాట, కానీ తర్వాత అలవాటు అయిపోయింది. సో ఇలా స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్తే ఆ హాల్ ఉంది చూడండి, అది వచ్చేసి కామన్ అనమాట టూరిస్టులందరికీ కూడా. సో లెఫ్ట్ సైడ్లో ఒక డోర్ ఉంటుంది, దానికి ఎదురుకుండా సైమల్టేనియస్లీ ఇంకో డోర్ ఉంటుందన్నమాట. టోటల్ 5 రూమ్స్. మాదొచ్చేసి ఆ మధ్యలో డోర్ అనమాట, రైట్ సైడ్కి. మనం హాయిగా టీవీ వాడుకోవచ్చు, సోఫాలు, కుర్చీలు, దివాన్, ఎవ్రీథింగ్ మనం యూస్ చేసుకోవచ్చు అండి. యూస్ చేసుకుని మళ్ళీ సేమ్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేశారో అలాగే నీట్గా ఉంచితే చాలన్నమాట. కానీ చాలా బాగుంది గాయస్, ట్రస్ట్ మీ. ఎంత అందంగా పెట్టారంటే, అసలు ఒక ఐరన్ బాక్స్ ఉంది బట్టలు ఐరన్ చేసుకోవడానికి. అండ్ సర్వీస్ కూడా అల్టిమేట్ అనమాట. ఏదైపోతే అది తెచ్చి పెడుతూ ఉంటాడు అబ్బాయి. సో ఇలాగ మనం స్టెప్స్ అనేవి పైకి ఎక్కితే, ఇది అచ్చు డూప్లెక్స్ హౌస్లో టైప్లో మనకి ఇక్కడ స్టేర్స్ అనేవి కనిపిస్తాయండి. ఈ స్టేర్స్ అన్ని ఎక్కితే పైన ఒక చాలా పెద్ద అటక్ అనమాట. సో అటక్ అంతా చూసేసుకుని మళ్ళీ అదే విధంగా మెట్లు కిందకి దిగి వచ్చేస్తే మనకి ఇక్కడ దివాన్ ఉంది. దివాన్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇలా వెళ్తే అది వచ్చేసి రైట్ సైడ్కి కామన్ బాత్రూమ్ ఫర్ డ్రైవర్స్ అనమాట, రెడీ అవ్వడానికి. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇక్కడ ఉన్న గ్లాసెస్, యూటెన్సిల్స్ ప్రతి ఒక్కటి వాడుకోవచ్చు అనమాట. నేను జస్ట్ ఓన్లీ షోకి అలా పెట్టారనుకున్నాను. ఈవెన్ ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మెషిన్ కూడా కండిషన్స్లో ఉన్నాయండి. అసలు ఎంత బాగా మెయింటైన్ చేశారంటే ఆంటీ, నిజంగా. మనకి ఏమైనా డ్రింక్స్ కావాలంటే గ్లాసెస్ యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ తోమేయడానికి లిక్విడ్ సోప్ కూడా పెట్టారండి. అసలు నిజంగా మనుషులు ఉంటున్నట్టుగానే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ఆవిడ. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇల్లు మాత్రం. అండ్ ఇలా వచ్చేస్తే ఇది వచ్చేసి కూర్గ్ మొత్తం. ఇది హిల్ స్టేషన్ కాదండి, జస్ట్ ప్లెజెంట్గా ఉంటుంది అంతే. మేము వెళ్ళేసరికి వర్షం పడుతుంది ఆల్రెడీ కూర్గ్లో. అండ్ ఇదొక చిన్న అటక్ అనమాట, ఏమైనా స్టోర్ చేసుకునేందుకు. సో మేమైతే టూ టూ డేస్ డిన్నర్ అండ్ లంచ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ మీదే చేసాము. అండ్ ఇలా బయటకు వస్తే మనకి ఐరన్ బాక్స్ కూడా ఉంది, ఏమైనా ఉంటే ఐరన్ చేసుకోవచ్చు. అండ్ అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి లాన్ ఉంటుందండి. ఈ ఇంటికి బ్యూటీ స్పాట్ అంటే ఈ లానే అనమాట. చాలా బాగా కట్టించుకున్నారు కేరళ స్టైల్లో. నేనైతే ఆ లాన్ వదిలి లోపలికి వెళ్ళలేదండి, అంత బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము వెళ్ళేసరికి ఇక్కడ దసరా అనేది స్టార్ట్ అయిపోయింది. చాలా బాగా చేస్తారు కూర్గ్, కర్ణాటకలో. వర్షం ఒకటి, తర్వాత కార్లు కూడా వెళ్ళేందుకు ప్లేస్ లేనంతగా బ్లాక్ చేస్తారండి రోడ్స్ అన్నీ కూడా. ఇంకేం చేయాలో తెలియక మేము హోమ్ స్టేలోనే ఉండి స్టే అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. అండ్ ఫైనల్లీ షాపింగ్ అనేది కంప్లీట్ చేసాము కూర్గ్లో. ఏం కొన్నాము, ఏమేం తీసుకున్నాము అనేది అప్కమింగ్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తానండి. అండ్ మీలో ఎంతమందికి ఇల్లు నచ్చింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే.